వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పివి. తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 2 పర్యాలు ఢిల్లీ పర్యటన చేశారు. ఒకసారి డిప్యూటీ సీఎంని, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిని వెంటబెట్టుకొని ఇతర ఉన్నతాధికారులు కూడా వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులని కలవటం, ప్రధానమంత్రి, హోంమంత్రి, జలశక్తి మంత్రి, ఇతర మంత్రులు కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ శాఖలకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలంటూ కూడా ఇతర అధికారులతో పాటుగా మంత్రులను కూడా కలుస్తున్నటువంటి సందర్భం. మరోవైపున రాష్ట్రంలో ఇప్పుడే అప్పుల పాలైంది అంటూ ఇప్పటికే పవర్ పాయింట్ పెయింటేషన్ శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో వేదికగా మరి ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. మరోవైపున అసలు వడ్డీలు చెల్లించడానికే బడ్జెట్ సరిపోవటం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక దివాళా తీసిందంటూ కూడా ఇప్పటికే గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మరోవైపున కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో బస్టు పట్టించారు. దాన్ని ప్రక్షాళన చేయాలంటే స్వయంగా ముఖ్యమంత్రి రంగంలో దిగి యూపీబీఎస్సీ చైర్మన్ను కలిసి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏ రకంగా మీ సహాయ సహకారాలు కావాలంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ నజర్. వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీగా రేవంత్. పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల్ని రాబట్టడంపై ఫోకస్. ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే పనిలో రేవంత్. ధనిక రాష్ట్రం, చేతిలో 16 మంది ఎంపీలు. మామూలుగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో మెడలు వంచే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగింది మాత్రం రివర్స్. కొత్త నిధుల రాక దేవుడెరుగు, పెండింగ్ నిధుల్ని కూడా రాబట్టలేకపోయింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. దీనికి తోడు 70,000 కోట్ల అప్పుల్ని ఏకంగా దాదాపు 7 లక్షల కోట్ల వరకు తీసుకువెళ్లిన ఘనత కూడా మాజీ సీఎం కేసీఆర్ సర్కార్దే. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో సీన్ మారింది. గడీల పాలనను ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేసేశారు ప్రజలు. ఇక పాలనను పరుగులు పెట్టిద్దామనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం చేతికొచ్చింది. దీంతో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు సీఎం రేవంత్. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్రంతో చర్చలు నిర్వహిస్తున్నారు. సీఎస్ శాంతకుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారుల్ని వెంటబెట్టుకుని ఢిల్లీలో వాలిపోయారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితుల్ని వివరించారు సీఎం రేవంత్. ఆ తర్వాత కేంద్ర పెద్దల్ని కలిశారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నారు ఆయన. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిన రేవంత్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఇలా ఒక్కో కేంద్ర మంత్రిని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రావాల్సిన ప్రాజెక్టులపై విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. సీఎం అయిన నెలలోపే 2 సార్లు ఢిల్లీలో పర్యటించడం చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రానికి నొక్కి చెబుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఎందుకంటే త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి సమయంలోనైనా కేంద్రం రాష్ట్రంపై కనికరించకపోదా అనేది ఓ ఆలోచన. కానీ అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ తమని ఓడించిందన్న కసితో రేవంత్ విజ్ఞప్తుల్ని కేంద్రం పెద్దలు పట్టించుకుంటారో పక్కన పెట్టేస్తారో చూడాలి.